శివలక్ష్మి మేడం మనకి సుమారుగా 9 రోజులుగా విద్యార్థులందరికీ కూడా రీప్రొడక్షన్ పాఠం 6వ పాఠాన్ని మీకు ఆన్లైన్లో చెప్తూ చాలా లైవ్గా చాలా లైవ్లీగా అంటే ఎప్పుడు కూడా మీకు వచ్చిన డౌట్లున్నాయి క్లారిఫై చేస్తూ టీచర్ గారు మీకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. అయితే ఇంకా కొన్ని రోజులు ఈ పాఠం ఉంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్ ఒపీనియన్. కానీ ఈరోజు ఫైనల్ ఫైట్ అనమాట ఈ మన రీప్రొడక్షన్ పాఠానికి సంబంధించి. సో లాస్ట్ ఈరోజు బహుశా రేపు ఉంటే మనము క్విజ్లో క్విజ్ లాంటిది అసెస్మెంట్ని కండక్ట్ చేసుకుందాం. సో ఇన్ని రోజులు మేడము చాలా ఓపికగా ఎంతో సహనంతో మీ అందరికీ ఇంత జ్ఞానాన్ని పంచడం అనేది నిజంగా మేడం గారికి ఎల్లవేళలా సదా మనమందరము కూడా కృతజ్ఞులుగా ఉండాలి. ఆ కృతజ్ఞతాపూర్వక భావనతో ఉండాలి. ఎందుకంటే మీకు జ్ఞానాన్ని అందించేవారు మీకెవరో ఎదురుగా మీకు కనిపిస్తున్నారు. అది శివలక్ష్మి మేడమైనా, నివేదిత మేడమైనా, లేదంటే సునీల్ సార్ అయినా, XYZ ఎవరైనా కానీ ఆ స్టూడెంట్లు ఎవరో మేము చూడలేకపోతున్నాం. సో ఎంతోమంది విద్యార్థులు రోజుకు తక్కువగా 1000 మంది, తర్వాత ఎక్కువ అంటే 3000 మంది. అలాగే ఈరోజు మేము మొట్టమొదటిగా చెప్పిన పాఠం పాలినామియల్స్ 1ని 30,000 మంది విద్యార్థులు చూస్తున్నారు. 30,000 స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళు ఎవరో మాకు ఒక్కరు కూడా తెలియదు. సో ఈ విధంగా కనిపించని విద్యార్థులకి మేము జ్ఞానాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా శివలక్ష్మి మేడం గారు చాలా డెడికేటెడ్గా, నిబద్ధతగా ప్రతిరోజు ఉదయం మీరు కూడా సరిగా నిద్రలేచి మొహం కడుక్కుంటారు లేదు, కానీ మేడము ఇంట్లో కార్యాలన్నీ చక్కబెట్టుకొని తిరిగి మీకోసము పాఠాలు చెప్పడానికి వస్తుంది. అందుకు మేడంకి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేడం హ్యాట్స్ ఆఫ్ మేడం. మేడం మీరు క్లాస్ని స్టార్ట్ చేయండి. ఇంకా విద్యార్థులు కూడా చాలామంది మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన కేవీఎస్ గురువుకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు లాస్ట్ సెషన్. సార్ వజ్రా సార్. మేడం చెప్పండి మేడం, వింటున్నాను మేడం. హోస్ట్ సార్, మీ హోస్ట్ డిజేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అని పడింది సార్. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు వస్తా చూడండి. ఇప్పుడు ట్రై చేయండి మేడం. ఓకే సార్, వచ్చింది సార్. సార్ నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, కేవీఎస్ గురువులో నన్ను కూడా ఒక పార్ట్గా చేసినందుకు మొట్టమొదట మీకు ధన్యవాదాలు. మా గజేంద్ర సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. మా గజేంద్ర సార్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. అంటే నువ్వు చేయగలవుమా అని నాకు చెప్పడం కూడా ఒక ఇదే కదండి సార్. నేను చేయగలనా లేదా అనుకున్నప్పుడు సార్ నువ్వు చేయగలవుమా అని చెప్పారు. అందుకు నేను సార్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఓకే సార్. ఓకే children, am I audible and my screen is visible to you? సో ఈరోజు రిప్రొడక్షన్లో మనం లాస్ట్ సెషన్లో ఉన్నాం. ఈరోజుతో మన చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సార్ వజ్రా సార్. సార్ వజ్రా సార్. సార్ స్క్రీన్ ఎందుకో బ్లాక్ గా అయింది, ఒకసారి చూడండి సార్. సెల్లో ఇక్కడ బాగా కనిపిస్తుంది మేడం. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈస్ పాలినేషన్, టైప్స్ ఆఫ్ పాలినేషన్, ఫర్టిలైజేషన్. అవునా సార్, బట్ నాకెందుకో ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి మేడం. నేను ఆఫ్ చేయనా, స్టాప్ చేయనా? మీరు స్టాప్ చేసి చేయండి సార్, నేను కనెక్ట్ అవుతాను. ఓకే, ఇప్పుడు చూడండి మేడం.
నేను స్టాప్ చేసినాను. నేను అగైన్ షేర్ చేస్తున్నాను సార్. చేయండి మా. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? నాకైతే వినిపిస్తా ఉంది సార్, బట్ సెల్లో దిస్ కాంట్ బి ప్లేడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. సెల్లులోనా? అవును సార్. సెల్లో పర్లేదులేమ్మా, మీకు కనిపిస్తుంటే చెప్తూ ఉండండి. ఓకే సార్, మీకు ఓకే అయితే నేను కంటిన్యూ చేస్తాను. మీరు ఓకే సార్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం ఈ చాప్టర్లో లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకోబోతున్నామంటే, మనం ప్లాంట్స్ ఫర్టిలైజేషన్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో వాట్ ఈస్ పాలినేషన్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పాలినేషన్ ఆర్ దేర్, అండ్ వాట్ ఈస్ ఫర్టిలైజేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సీడ్ అండ్ జెర్మినేషన్ ఆఫ్ సీడ్. సో దీంతో మనకి ఈ చాప్టర్ ఇవి తెలుసుకుంటే మనం రిప్రొడక్షన్ చాప్టర్ని కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో వాట్ ఈస్ పాలినేషన్? సో పాలినేషన్ తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ప్లాంట్స్లో ఇదొక స్పెషాలిటీ. సో పాలినేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు ద స్టిగ్మా. సో మనకి రెండు ఉన్నాయని చెప్పాం, తెలుగులో కూడా కేసు రావాలి అండకోశం. సో ఆ పరాగ కోశం నుంచి పరాగ రేణువులు కీలాగ్రం పైన పడితే దాన్ని మనం పరాగ సంపర్కం అంటాం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఫ్రమ్ యాంథర్ టు ద స్టిగ్మా ఈస్ కాల్డ్ పాలినేషన్. సో పాలినేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ ఈవెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ సీడ్. పాలినేషన్ జరిగితేనే మనకి ఫ్రూట్ అండ్ సీడ్ అనేవి ఏర్పడతాయి. మనకు తెలుసు ఓవరీ అనేది ఫ్రూట్ అవుతుంది అండ్ ఆ ఫ్రూట్లో మనకి సీడ్స్ ఉంటాయి. సో పాలినేషన్ ఈజ్ ఫాలోడ్ బై ఫర్టిలైజేషన్. పాలినేషన్ జరిగిన తర్వాతనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అయితే హౌ మెనీ టైప్స్ ఆఫ్ పాలినేషన్ ఆర్ దేర్ అంటే సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. సో ఇక్కడ మనం చూస్తే సెల్ఫ్ పాలినేషన్, సో ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒక ఫ్లవర్ లో ఉన్న పోలెన్ అదే ఫ్లవర్ లో ఉండే స్టిగ్మాని చేరడం. సో దీనికి ఏం మీడియేటర్స్ అవసరం లేదు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం ఒక బటర్ఫ్లైని. ఆ బటర్ఫ్లై ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రాన్స్ఫర్స్ ద పోలెన్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్ ఫ్లవర్. సో ఇలా పాలినేటర్స్ కూడా మనకి ఉపయోగపడతాయి. అంటే సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ పాలినేషన్. సో దిస్ ఈస్ పాలినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ పాలినేషన్. కమింగ్ టు ద సెల్ఫ్ పాలినేషన్. అయితే ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ జరగాలి అంటే ఇన్ జనరల్ గా ఒక రూల్ ఉంటుందమ్మా. అదేమంటే ఏదైతే యాంథర్ ఉందో ఈ యాంథరు స్టిగ్మాకు ఈక్వల్ గా కానీ స్టిగ్మా కంటే పైన ఉన్నప్పుడు మాత్రమే మనకు సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యాంథర్ చాలా కిందికి ఉన్నా, ఇక్కడ మనం ఈ స్ట్రక్చర్ లో గమనిస్తున్నాం, ఇది చాలా కిందికి ఉన్నా కూడా మనకు సెల్ఫ్ పాలినేషన్ జరగదు. క్రాస్ పాలినేషన్ కి మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ క్రాస్ పాలినేషన్ కి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అది ఎందుకు అనేది కూడా మనం చెప్పుకుందాం. సో కమింగ్ టు సెల్ఫ్ పాలినేషన్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్ ఫ్రమ్ ద యాంథర్ టు ద ఫ్లవర్ ఆఫ్ ద స్టిగ్మా, అంటే టు ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్ ఆర్ ద అనదర్ ఫ్లవర్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్. అంటే ఒక పూలో ఉండే యాంథర్ మీద ఉండే స్టిగ్మా అదే ఫ్లవర్ లో ఉండే ఒక ఫ్లవర్ లో ఉండే యాంథర్ మీద ఉండే పోలెన్ గ్రెయిన్స్ అదే ఫ్లవర్ లో ఉండే స్టిగ్మాని చేరడం కానీ, లేదా అదే చెట్టు మీద ఉండే ఇంకొక ఫ్లవర్ యొక్క స్టిగ్మాని కానీ చేరితే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ సెల్ఫ్ పాలినేషన్. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్ ఫ్రమ్ ద యాంథర్ టు ద ఫ్లవర్, యాంథర్ ఆఫ్ ఏ ఫ్లవర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్. సో అదే ఫ్లవర్ లో ఉండే స్టిగ్మాని చేరడం ఆర్ అనదర్ ఫ్లవర్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్. సో అదే చెట్టు మీద ఉండే ఇంకో ఫ్లవర్ కి చేరితే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ సెల్ఫ్ పాలినేషన్. సో కమింగ్ టు ద అడ్వాంటేజెస్, ఇలా జరగడం వల్ల ఏంటి లాభం అంటే మీకు 8th చాప్టర్ లో వస్తుందనా వీ కెన్ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ పాలినేషన్ దేర్. సో గ్రెగర్ మెండల్ మోస్ట్ ఆఫ్ ద పీస్ ఫస్ట్ ఆయన ప్యూర్ బ్రీడ్స్ ని బై సెల్ఫ్ పాలినేషన్ తయారు చేశాడు. సో ఇక్కడ ఛాన్సెస్ ఆఫ్ పాలినేషన్ ఆర్ మోర్. ఇంకొక విషయం డార్విన్ ఏం చెప్పాడంటే ప్లాంట్స్ దాదాపుగా తన చుట్టూ ఏం ప్లాంట్స్ లేవు అంటే తన లాంటి మొక్కలు లేవు అని అనుకున్నప్పుడు
అవన్నీ కూడా సెల్ఫ్ పాలినేషన్ జరపడానికి ఆసక్తి చూపిస్తాయి. ఒకవేళ ఆ ప్లాంట్ చుట్టూ తన యొక్క స్పీసీస్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రాస్ పాలినేషన్ జరపడానికి ఆసక్తి. ఎందుకంటే మొత్తానికి వాటి ఇంటెన్షన్ ఏమి? వాటి తరాన్ని కంటిన్యూ చేయడం. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్‌లో ఛాన్సెస్ ఆఫ్ పాలినేషన్ ఆర్ మోర్. సో, పాలినేషన్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే అదే ఫ్లవర్‌లో కాబట్టి. అండ్ సెల్ఫ్ పాలినేషన్ మెయింటైన్స్ ప్యూరిటీ ఆఫ్ ద రేస్ అండ్ అవాయిడ్స్ మిక్సింగ్. అంటే జీన్స్ జెనెటిక్ కాంబినేషన్ అనేది మారడం ఉండదు. అండ్ ప్యూరిటీ ఫస్ట్ లెవెల్‌లో ఎలా ఉందో నెక్స్ట్ ఎన్ని తరాలున్నా అదే ప్యూరిటీ ఉంటుంది. ఫ్లవర్స్ నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్. తర్వాత సెల్ఫ్ పాలినేషన్ జరిపే ఫ్లవర్స్ దే నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్. ఎక్కువ సంఖ్యలో పోలెన్ గ్రెయిన్స్‌ని ప్రొడ్యూస్ చేయాల్సినంత అవసరం ఇక్కడ లేదు. అండ్ ఫ్లవర్స్ నీడ్ నాట్ పొసెస్ డివైసెస్ సచ్ యాస్ లార్జ్ అండ్ షోయి పెటల్స్, ప్రెజెన్స్ ఆఫ్ సెంట్, నెక్టార్ ఎక్సెట్రా టు అట్రాక్ట్ పాలినేటర్స్. అంటే వీటికి చాలా ఎక్కువ సంఖ్యలో అందమైన పెటల్స్ గానీ, మామూలుగా సెల్ఫ్ పాలినేషన్ జరిపే వాటికి ఇవన్నీ అవసరం లేదు. సెంట్ కానీ, నెక్టార్ కానీ, అంటే ఇవన్నీ పూల్లో ఉన్నాయి అంటే ఏమని అర్థం అంటే దే ఆర్ ఆహ్, ఆహ్, దేర్ ఇంట్రెస్ట్ ఈస్ టువర్డ్స్ క్రాస్ పాలినేషన్ అని. సో, అక్కడ క్రాస్ పాలినేషన్ జరపడానికి అవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అని. అయితే దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో, కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, ప్రోజనీ కంటిన్యూయస్‌లీ గెట్స్ వీకర్ ఆఫ్టర్ ఎవ్రీ జనరేషన్. అంటే ఏమవుతుందంటే జీన్స్ నేను చెప్పాను అదే ప్యూరిటీతో ఉంటాయి. బట్ కొన్ని తరాల తర్వాత ఏమవుతుందంటే ఏదైతే సంతతి ఉందో, ఏదైతే జనరేషన్ ఉందో ఇట్ బికమ్స్ వీకర్. సో, మనకు గూడా పారమీషన్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ దీంట్లో చెప్పాను. సో, కంటిన్యూయస్‌గా బైసెక్షువల్ బైనరీ ఫిజన్ జరిపితే కొన్ని కొన్ని తరాలకు అదేమవుతుందంటే ఇనాక్టివ్ అవుతుంది. సో, అప్పుడు జెనెటిక్ జీన్స్ కంబైన్ అవ్వడానికి అది మళ్ళీ కాంజుగేషన్ అని ఒక సెపరేట్ రిప్రొడక్షన్‌ని స్టార్ట్ చేస్తుంది. సో, అలాగా ఇక్కడ ప్రోజనీ కంటిన్యూయస్‌లీ గెట్స్ వీకర్ ఆఫ్టర్ ఎవ్రీ జనరేషన్. సో, ప్రతి జనరేషన్‌లో ఆ జీన్స్ అనేవి సేమ్ అలానే ఉండడం వల్ల ఆ ప్లాంట్స్ అన్ని వీక్‌గా ఉంటాయి. సో, లెస్ ఛాన్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూ స్పీసీస్ అండ్ వెరైటీస్. అంటే ఈ సెల్ఫ్ పాలినేషన్ జరిపే ప్లాంట్స్‌లో మనం కొత్త తరాల్ని మనం ప్రొడ్యూస్ చేయడం అనేది కుదరదు. సో, దీస్ ఆర్ ద 2 డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెల్ఫ్ పాలినేషన్. సో, కమింగ్ టు ద క్రాస్ పాలినేషన్. సో, క్రాస్ పాలినేషన్‌కొస్తే ఇక్కడ the deposition of a pollen grain of a flower to the stigma of another flower of a different plant of the same species is called cross pollination. సో ఇక్కడ మనం ఒక ఫ్లవర్లో ఉండే పోలెన్ పోలెన్ గ్రెయిన్ ఏదైతే ఉందో అది ఇంకొక చెట్టు మీద ఉండే స్టిగ్మాని చేరితే దెన్ వీ కాల్ ఇట్, అంటే అదే ప్లాంట్ కాదు, అదే ప్లాంట్ అయితే సెల్ఫ్ అంటాం, వేరే ప్లాంట్ అయితే క్రాస్ అంటాం. సో దట్ మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్. సో దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్ ఇన్ క్రాస్ పాలినేషన్ ఈజ్ అకంప్లిష్డ్ బై, మరి వీళ్ళకి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. అలా మోసుకెళ్ళాలంటే ఏం గాలికి వెళ్ళలేవు. మొత్తానికి చాలా ప్లాంట్స్ కొన్ని గాలి ద్వారానే పోలెన్‌ని మోసుకెళ్తాయి. బట్ అన్నిటికీ అలా ఉండదు కాబట్టి సో ఇక్కడ బోత్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి క్రాస్ పాలినేషన్‌కి యూజ్ అవుతాయి. సో అవేంటో జస్ట్ నేను మీకు చెప్తాను. Abiotic pollination is brought about with the mediation of living organisms. The most common modes of abiotic pollination are, సో బయోటిక్ ఫ్యాక్టర్స్ కానివి రెండు మనకి క్రాస్ పాలినేషన్ కి యూజ్ అవుతాయి. అవేంటివి అంటే ఒకటి ఎయిర్, ఇంకోటి వాటర్. సో పాలినేషన్ బై విండ్ ఈజ్ కాల్డ్ అనిమోఫిలీ. సో గాలి ద్వారా, సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది డాండిలియన్. ఈ డాండిలియన్ ఫ్లవర్ ఇలా గాల్లోకి ఎళ్ళి ఇవి మనకు కనిపిస్తా ఉంటాయి. వీటిని నాకు తెలిసి జిల్లేడు ఇవి అంటాం. సో, ఇవి గాల్లో ఎళ్తూ ఎక్కడో దగ్గర పడిపోతాయి. సో, అలా పడిపోయినప్పుడు అక్కడ అది కొత్త ప్లాంట్ వస్తుంది. సో, ఇలా ద పాలినేషన్ బై విండ్ ఈస్ కాల్డ్ అనిమోఫిలీ అండ్ ద పాలినేషన్ బై వాటర్. సో, ఇక్కడ మనం లోటస్‌ని చూస్తున్నాం. ఇక్కడ వాటర్‌లోనే మనకి పైన వాటర్ పైనే ఈ పోలెన్ అనేది ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది. సో, ఇట్ ఈస్ కాల్డ్ hydrophily. The pollination by water is called hydrophily and pollination by wind is called anemophily. సో కమింగ్ టు ద బయోటిక్ పాలినేషన్ అంటే మీడియేటర్స్ అనేవి ఏవైనా ఆర్గానిజమ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఉంటే
then we call it that type of pollination as biotic pollination. So it is mediated by living organisms that carry pollen grain from the anther to the respective part of the carpel or pistil, namely the stigma. సో పోలెన్ని స్టిగ్మా వరకు మోసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా రకాలైన పాలినేషన్స్ ఉన్నాయి, బట్ ఐ ట్రైడ్ టు మెన్షన్ సమ్ ఆఫ్ దెమ్. సో పాలినేషన్ బై ఎనీ టైప్ ఆఫ్ అనిమల్. సో మనం కూడా పాలినేషన్కి యూజ్ అవుతాం. ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ దొరికే టైంలో మనం కస్టర్డ్ యాపిల్ తింటాం, సీతాఫలం తింటాం. ఆ విత్తనాల్ని ఇప్పుడు బస్సులో కూర్చొని కొద్దిమంది తింటూ ఉంటారు. ఆ విత్తనాలను ఏం చేస్తారు అంటే విసిరేస్తారు. సో అప్పుడు మళ్ళీ దానికి ఆ సీడ్కి సూటబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు దెన్ ఇట్ విల్ గివ్ ఏ ప్లాంట్. సో ఇక్కడ పాలినేషన్ బై ఎనీ టైప్ ఆఫ్ అనిమల్ ఈస్ కాల్డ్ జూఫిలీ. అండ్ ఎంటమోఫిలీ పాలినేషన్ బై ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ అనేవి నేను ఇక్కడ ఒక బటర్ఫ్లైని చూపించాను. సో పాలినేషన్ బై ఇన్సెక్ట్స్ ఈస్ కాల్డ్ ఎంటమోఫిలీ. అండ్ పాలినేషన్ బై బర్డ్స్ ఈస్ కాల్డ్, ఇక్కడ చూడండి చెట్లు ఖచ్చితంగా ఈ పూల దగ్గరికి బర్డ్ వచ్చింది. సో పాలినేషన్ బై బర్డ్స్ ఈస్ కాల్డ్ ఆర్నిథోఫిలీ. అండ్ పాలినేషన్ బై బ్యాట్స్, గబ్బిలాల ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ కైరెప్టెరోఫిలీ. సో పాలినేషన్ బై బ్యాట్స్ ఈస్ కాల్డ్ కైరెప్టెరోఫిలీ. అండ్ పాలినేషన్ బై స్నేల్స్, సో ఇక్కడ స్నేల్ అనేది ఫ్లవర్ మీద మీరు గమనిస్తున్నారు. సో పాలినేషన్ బై స్నేల్స్ ఈస్ కాల్డ్ మెలకోఫిలీ. అండ్ పాలినేషన్ బై ants ఈస్ కాల్డ్ మర్మకోఫిలీ. సో దీస్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ క్రాస్ పాలినేషన్ దట్ ఈస్ పాసిబుల్ బై ద లివింగ్ ఆర్గనిజమ్స్. సో ఇది మళ్ళీ once again I will repeat. The pollination by any type of animal is called zoophily, and pollination by insects is called entomophily. Pollination by birds is called ornithophily, and pollination by bats is called chiropterophily, and pollination by snails is called melacophily, and pollination by ants is called myrmecophily. So these are the factors responsible for the cross pollination. So these are the two types of pollination. మరి దీనివల్ల లాభం ఏంటి అంటే, సో ఇట్ బ్రింగ్స్ అబౌట్ జెనెటిక్ రీకాంబినేషన్ అండ్ వేరియేషన్. సో ఇట్ బ్రింగ్స్ అబౌట్ జెనెటిక్ రీకాంబినేషన్ అండ్ వేరియేషన్స్ ప్రొడ్యూసింగ్ న్యూ వెరైటీస్. సో ఇక్కడ మనకు కొత్త కొత్త వెరైటీస్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, ఎందుకంటే జెనెటిక్ రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. ఒక ఫ్లవర్లో ఉండే పోలెన్ ఇంకో ఫ్లవర్లో ఉండే స్టిగ్మాకి వెళ్తుంది, అక్కడ ఉండే కండిషన్స్ని బట్టి. సో కంపల్సరీగా జీన్స్ అనేవి మాడిఫై అవుతాయి, కాబట్టి కొత్త కొత్త స్పీసీస్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో రిజల్ట్ ఇన్ హెల్తీ అండ్ స్ట్రాంగర్ ఆఫ్ స్ప్రింగ్స్ డ్యూ టు ఫినామినన్ ఆఫ్ హైబ్రిడ్ విగర్. సో ఖచ్చితంగా ఒక కొత్త జీన్ కాంబినేషన్ అనేది ఏర్పడుతుంది, కాబట్టి ఇలా ఏర్పడే సంతానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ క్రాస్ ఫర్టిలైజేషన్. సో క్రాస్ పాలినేషన్, పాలినేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఫర్టిలైజేషన్కి వస్తే, ఇక్కడ మీకు ఒక ఫిగర్ కనిపిస్తుందమ్మా. ఈ ఫిగర్లో యూ కెన్ అబ్జర్వ్ ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ స్టిక్డ్ టు ద స్టిగ్మా. సో ఇది మీరు గమనిస్తున్నారు. ఎందుకు అంటే నేను మీకు దతురా స్టామోనియం చూపించినప్పుడు చూపించాను. ఇక్కడ అది మనం టచ్ చేస్తే స్టిగ్మా అనేది కొంచెం షుగరీ సబ్స్టెన్స్ ఉండడం వల్ల స్టిక్కీగా ఉంటుంది. సో పోలెన్ దాని మీద పడింది అంటే ఇక్కడ అంటుకుంటుందని. సో ఇక్కడ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. ఇది మనకు తెలుసు. పోలెన్ ఎక్కడ పడింది అంటే స్టిగ్మా పైన పడింది. సో ఆఫ్టర్ ఫాలింగ్ ఓవర్ స్టిగ్మా, ద పోలెన్ గ్రెయిన్స్ అబ్జార్బ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. సో ఎప్పుడైతే స్టిగ్మా పైన పడిందో అప్పుడు ఆ స్టిగ్మా మీద ఉండే వాటర్ని, న్యూట్రియంట్స్ని కూడా ఈ పోలెన్ అనేది అబ్జార్బ్ చేస్తుంది. ఏ మెచ్యూర్ పోలెన్ కన్సిస్ట్ ఆఫ్ 2 cells. ఇందులో ఆ పోలెన్ అనేది ఇలా ఫస్ట్ ఒక ట్యూబ్ని స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది. ద ట్యూబ్ ఈస్ కాల్డ్ పోలెన్ ట్యూబ్. సో దిస్ పోలెన్ ట్యూబ్ it consists of 2 types of cells. One is vegetative cell and another one is generative cell. So vegetative cell starts growing a pollen tube and emerges through the germ pore. సో నేను స్టిగ్మా గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ పంక్చర్. పంక్చర్ అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఇది వచ్చింది, ఎందుకంటే దానిపైన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి.
ఇప్పుడు ఎప్పుడైతే దీనిపైన పోలెన్ పడిందో, ఈ పడ్డ పోలెను అక్కడుండే సబ్స్టెన్సెస్‌ని యూజ్ చేసుకొని, మనకి 2 రకాల సెల్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, దోస్ ఆర్ వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్. వెజిటేటివ్ సెల్ స్టార్ట్స్ గ్రోయింగ్ అండ్ ఎమర్జెస్ త్రూ ద జర్మ్ పోర్. సో, ఇదేం చేస్తుంది అంటే వెజిటేటివ్ సెల్ ఈ జర్మ్ ఇక్కడ ఏవైతే పోర్స్ ఉంటాయో, ఆ పోర్స్ ద్వారా ఇది ట్రై టు ఎక్స్టెండ్ ద పోలెన్ ట్యూబ్. అండ్ ఇట్ డెవలప్స్ త్రూ ద స్టైల్ యాజ్ లాంగ్ యాజ్ ద ట్యూబ్ ఈజ్ నోన్ యాజ్ పోలెన్ ట్యూబ్. ఇది డెవలప్ అయితా వెళ్తా ఉంటుంది. వెజిటేటివ్ సెల్ అనేది ఇలా ప్రొడ్యూస్ ఇక్కడంతా దేని గుండా మనకి పాస్ అవుతుంది అంటే ఇదంతా మనకు తెలుసు. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ స్టైల్. అండ్ ద జనరేటివ్ సెల్ ఇన్ ద మీన్ టైమ్. సో, ఇక్కడ ఇంకొక సెల్ మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ జనరేటివ్ న్యూక్లియస్. The generative cell gets into the tube and divide into 2 male gametes. సో, ఇదేం చేస్తుంది అంటే 2 మేల్ గ్యామెట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, the generative cell gets into the tube and divides into 2 male gametes. వెజిటేటివ్ సెల్ ఏమో పోలెన్ ట్యూబ్‌ని తయారు చేస్తుంది. జనరేటివ్ సెల్ ఏమో 2 మేల్ గ్యామెట్స్‌ని తయారు చేస్తుంది. సో, ఇది ప్లాంట్స్‌లో స్పెషాలిటీ. సో, హ్యూమన్స్‌లో మనం ఎక్కడా కూడా డబుల్ ఫర్టిలైజేషన్ అనే మాట మనం చెప్పలేదు. బట్ ప్లాంట్స్‌లో మనం డబుల్ ఫర్టిలైజేషన్ అనే మాటను మనం ఇక్కడ స్పెషల్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో, కమింగ్ టు ద ఫర్టిలైజేషన్. ఇప్పుడు ఇలా ట్రాన్స్‌ఫర్ అయితా ఉన్న ద పోలెన్ ట్యూబ్ పెనిట్రేట్స్ ద ఎంబ్రియో సాక్ త్రూ ద మైక్రోపైల్. మనం ఓవరీ గురించి చెప్పినప్పుడు ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి. ఓవ్యూల్స్‌లో ఎంబ్రియో సాక్ ఉంది అని చెప్పాం. సో, ఆ ఓవరీలో ఉండే ఓవ్యూల్‌కి 2 లేయర్స్ ఉన్నాయి. వాటిని మనం ఇంటెగ్యుమెంట్స్ అన్నాం. అవి ఒక దగ్గర ఒక చిన్న రంధ్రాన్ని వదిలినాయి. దాన్ని మనం మైక్రోపైల్ అని మనం ఆల్రెడీ డే బిఫోర్ యెస్టర్‌డే చెప్పుకున్నాం. సో, the pollen tube burst open and the male gametes are released from the pollen tube into the embryo sac. సో, అలా మైక్రోపైల్ ద్వారా ఆ ట్యూబ్ పోలెన్ ట్యూబ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఎంబ్రియో సాక్ ఉంది. సో, ఇక్కడ మనం దీంట్లో 3+2+3 ఇది మీరు ఆన్సర్ కూడా చేశారు. సో, ఎగ్ apparatus contains 1 egg cell and 2 synergids and secondary nucleus and 3 antipodals are there అని మనం చెప్పుకున్నాం. సో, ఫస్ట్ మేల్ గ్యామెట్, one of the male gamete fuses with the egg and the other fuses with the secondary nucleus. సో, ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏమంటే 2 మేల్ గ్యామెట్స్ ఉన్నాయి. One of the male gamete fuses with the egg cell and the other fuses with the secondary nucleus. The fusion of male gamete with the egg is known as fertilization. అయితే ఇక్కడ మనం ఫర్టిలైజేషన్ ఇక్కడ జైగోట్ అనేది కూడా మీకు కనిపిస్తా ఉంది. సో, ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ఫీమేల్ గ్యామెట్ ఆర్ ఎగ్ సెల్ తో కంబైన్ అయితే దెన్ వీ కాల్ ఇట్ యాస్ ఫర్టిలైజేషన్. బై ఫర్టిలైజేషన్ ద ఎగ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ జైగోట్. సో, అండ్ దిస్ ఈస్ డెవలప్డ్ ఇంటూ ద ఎంబ్రియో. సో, ఇది మనకు తెలిసిందే. హ్యూమన్స్ లో కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్ చూసాం. బట్ కానీ అక్కడ మనం ఫీటస్ అనే ఇంకో వర్డ్ ని యూస్ చేసాం. ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ఈస్ నోన్ యాజ్ జైగోట్ అండ్ దిస్ డెవలప్స్ ఇంటూ ద ఎంబ్రియో. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ద సెకండరీ న్యూక్లియస్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ నేచర్. ఆల్రెడీ సెకండరీ న్యూక్లియస్ లో మనకు ఆల్రెడీ 2 సెల్స్ ఉన్నాయి. సో, ఈ 2 సెల్స్ తో ఇంకొక మేల్ గ్యామెట్ మనకు కంబైన్ అయ్యి ద సెకండరీ న్యూక్లియస్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ డిప్లాయిడ్ నేచర్. సో, ద ఫ్యూజన్ ఆఫ్ దిస్ న్యూక్లియస్ విత్ ద సెకండ్ మేల్ గ్యామెట్ ఈస్ నోన్ యాజ్ ట్రిపుల్ ఫ్యూషన్. సో, ఇప్పుడు ఇంకొక సెల్ వచ్చి దీంతో అటాచ్ అయితే అప్పుడు 3 న్యూక్లియై కలిసిపోయినట్టు. సో, దిస్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ ఫ్యూషన్. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే హ్యూమన్స్ లో ఇది అవసరం లేదు. మరి ప్లాంట్స్ కి ఎందుకు అవసరం? సో, దీనికి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం ప్లాంట్స్ అనేవి సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, ఆ సీడ్స్ ని మనం మన అవసరాలకి వాటిని డ్రై చేసేస్తాం. సో, ఎండబెడతాం. ఎండబెట్టినప్పుడు తిరిగి మళ్ళీ మనం వాటిని ప్లాంట్స్ చేసేంత వరకు అవి లైవ్లీగా ఉండాలి అంటే వాటికి కావలసిన లైఫ్ లీడ్ చేయడానికి వాటికి కొంత ఫుడ్ మెటీరియల్ అవసరం. సో, ఆ ఫుడ్ మెటీరియల్‌ని ఎవరు అందిస్తారు అంటే దిస్ ఎండోస్పర్మ్ ఈస్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆర్ లైఫ్ సస్టైనింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎ సీడ్.
సో ఎండోస్పర్మ్ ఉంటేనే మనకి ఆ ఫుడ్ మెటీరియల్ సీడ్లో ఉంటుంది, అది ఎక్కువ రోజులు బ్రతకగలుగుతుంది. సో ద సెకండరీ న్యూక్లియస్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ నేచర్. సో బై ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ సెకండరీ న్యూక్లియస్ we can get a structure called endosperm. సో ఇది ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే మనందరం టెంకాయ నీళ్ళు తాగుతాం. సో దట్ గ్రీన్ కోకోనట్ లో మనం ఏదైతే వాటర్ తాగుతున్నామో దట్ ఈస్ ద ఎండోస్పర్మ్ పార్ట్. మనం రైస్ లో ఏదైతే వైట్ కలర్ మెటీరియల్ వీఆర్ ఈటింగ్ దట్ ఈస్ ఎండోస్పర్మ్. సో ఇలా ప్రతి అంటే ఎండోస్పర్మ్ ఉండని సీడ్స్ కూడా ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద సీడ్స్ ఆర్ హ్యావింగ్ ఎండోస్పర్మ్. సో ద ట్రిపుల్ ఫ్యూజన్ న్యూక్లియస్ ఈస్ కాల్డ్ ఎండోస్పర్మ్. దీన్నే మనం ఎండోస్పర్మ్ అంటాం బికాస్ ఇట్ డెవలప్స్ ఇన్ టు ద ఎండోస్పర్మ్. అది తర్వాత కాలంలో ఎండోస్పర్మ్ గా డెవలప్ అవుతుంది. ఎండోస్పర్మ్, వాట్ ఈస్ ఎండోస్పర్మ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ న్యూట్రిటివ్ టిష్యూ meant for the development of embryo. So it is useful for the development of embryo. So a small question nana, whether you are following or not. So oka chinna question adugutanu. So what is that question means? Pollination by water is called. So manam cross pollination చెప్పుకున్నాం. So pollination by water is called. So I will check. Pollination by water is called. Pollination by water is called what? Phili. Okay, ikkada Sirisha Siri hydropollination, but not hydropollination, hydrophily. So hydropollination, some answers are there. Hydrophily. Okay, very good Nana, you all are following my class. So coming to the double fertilization. So the process of fusion of one of the male gamete with the egg and the other male gamete with the secondary nucleus is known as double fertilization. So ఇది మనకి ప్లాంట్స్ లో మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ మీరు స్టిగ్మాలోంచి ఈ పోలెన్ ట్యూబ్ రావడం, సో ఇట్ కంబైన్స్ విత్ egg cell and another one is combined with ఈ బ్లూ కలర్ లో ఉన్నవి మేల్ గ్యామెట్స్ నానా. ఇక్కడ ఒకటేమో ఎగ్ సెల్ తో కంబైన్ అయింది, ఇక్కడ ఇంకోటేమో సెకండరీ న్యూక్లియస్ తో కంబైన్ అయింది. సో దిస్ టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఈస్ కాల్డ్ డబల్ ఫర్టిలైజేషన్. So the process of fusion of one of the male gamete with egg and the other male gamete with the secondary nucleus is known as double fertilization. అయితే ఇప్పుడు మనం what changes, so post fertilization changes in a flower. So what are the changes that takes place after fertilization? So after fertilization the ovule, so మనం ఓవరీలో ఓవ్యూల్ ఉంది అని చెప్పాం నాన్న, దట్ ఓవ్యూల్ డెవలప్స్ ఇంటూ ఏ సీడ్, అది మనకు విత్తనంగా మారుతుంది. అండ్ ఇక్కడ దీన్నే నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనం ఇంటెగ్మెంట్స్ బాగా చూడొచ్చు. మనం 2 లేయర్స్ సరౌండ్ అవుతాయి, వాటిని ఇంటెగ్మెంట్స్ అన్నాం. సో అలా ద ఇంటెగ్మెంట్స్ ఆఫ్ ద ఓవ్యూల్ డెవలప్ ఇంటూ సీడ్ కోడ్స్. ఇది ఒక్కొక్క సీడ్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇన్ ద మీన్ టైమ్ ద ఓవరీ ఎన్లార్జెస్ అండ్ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రూట్. సో ఆ టైంలోనే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవరీ అనేది పెద్దగా అయ్యి ఫ్రూట్ గా తయారవుతుంది. సో ఇట్ మే బి యాపిల్, ఇట్ మే బి మ్యాంగో, సో సమ్ అదర్ ఫ్రూట్స్ ఆర్ evolved like this in this manner. So ఇక్కడ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ the ovule develops into seed and the integuments of the ovule develop into seed coats. In the meantime the ovary enlarges and develops into fruit. So coming to the structure of seed structure loki manam veldam. So what is seed? So seed is nothing but a ripened ovule that contains the embryo or the miniature plant. So seed ante enti ante ripened ovule. సో ఓవ్యూల్ అనేది బాగా పరిపక్వం చెందిన తర్వాత విత్తనం ఏర్పడుతుంది. సో దట్ కంటైన్స్, అందులో ఏముంటుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంబ్రియో. సో నువ్వు దాన్ని భూమిలో పాతి పెడితే ఒక కొత్త ఆర్గనిజం పుడుతుంది. సో దట్ కంటైన్స్ ద ఎంబ్రియో ఆర్ ద మినియేచర్ ప్లాంట్. సీడ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ వేరీ ఇన్ దేర్ సైజ్ అండ్ షేప్.
సో దానికోసమే నేను ఇక్కడ రకరకాల సీడ్స్ పెట్టాను. సో ఖచ్చితంగా అన్ని సీడ్స్ ఒకలాగుండవు. ఒక్కొక్క సీడ్‌కి ఒక్కొక్క సైజ్ అండ్ షేప్ అనేది ఉంటుంది. హౌవెవర్ ద జనరల్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సీడ్ రిమైన్స్ ఆల్మోస్ట్ ద సేమ్. సో అయితే జనరల్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద సీడ్ రిమైన్స్ ఆల్మోస్ట్ ద సేమ్. అయితే మామూలుగా ప్రతి సీడ్‌కి కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో జనరల్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద సీడ్. అయితే కొద్ది కొద్ది వేరియేషన్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద సీడ్స్ ఆర్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఈ డయాగ్రామ్‌ని బాగా మీరు గమనించండి. ఎవ్రీ సీడ్ హ్యాస్ 2 ఔటర్ కవరింగ్స్ ఆర్ కా ఆర్ దో దట్ ఆర్ కాల్డ్ యాస్ సీడ్ కోట్స్. సో ఎవ్రీ సీడ్ హ్యాస్ ఔటర్ కవరింగ్స్ కాల్డ్ యాస్ సీడ్ కోట్స్ విచ్ డెవలప్ ఫ్రమ్ ద ఇంటెగ్యుమెంట్స్ ఆఫ్ ద ఓవ్యూల్. మనం చెప్పుకున్నాం ఓవ్యూల్ యొక్క లేయర్సే మనం సీడ్ యొక్క లేయర్స్ అయితాయి. అయితే ఇక్కడ ఔటర్ లేయర్‌ని వీటికి ఒక పేరు పెట్టాం మనం అంతే. సో ద ఔటర్ లేయర్ ఆఫ్ ద సీడ్ ఈస్ కాల్డ్ టెస్టా అండ్ ద ఇన్నర్ లేయర్ ఈస్ కాల్డ్ టెగ్మెన్. సో ఓవ్యూల్‌కి ఉండే 2 లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవే సీడ్ యొక్క ఇంటెగ్మెంట్స్ అయితాయి. సో ద ఔటర్ లేయర్ ఈస్ కాల్డ్ టెస్టా అండ్ ద ఇన్నర్ లేయర్ ఈస్ కాల్డ్ టెగ్మెన్. The outer surface of the seed shows a mark of attachment with the seed stalk. సో ఇక్కడ కొన్ని సీడ్స్ ఏమైతాయంటే ఒక కాడ ద్వారా అంటిపెట్టుకొని ఉంటాయి. సో మనం ఈ కాడల్ని మామూలుగా మనం విత్తనాలు ఓపెన్ చేస్తా అన్నప్పుడు చూడొచ్చు. ఒక చిన్న కాడ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హైలం. అవి ఎక్కడైతే అటాచ్‌మెంట్ కలిగి ఉంటాయో ఆ పార్ట్‌ని మనం హైలం అంటాం. సో ద ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ద సీడ్ షోస్ ఎ మార్క్ ఆఫ్ అటాచ్‌మెంట్ విత్ ఎ సీడ్ స్టాక్. సో ఇక్కడ నుంచి ఒక కాడొచ్చి అక్కడ అంటుకుని ఉంటుంది. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ హైలం. అండ్ దెర్ ఈస్ ఎ స్మాల్ పోర్ కాల్డ్ మైక్రోపైల్ విచ్ రిప్రజెంట్స్ ద మైక్రోపైల్ ఆఫ్ ఓవ్యూల్. సో మనం ఒక రంధ్రం ద్వారా పోలెన్ ట్యూబ్ వచ్చింది అని చెప్పాం. సో ఆ యొక్క ఇది కూడా మనకి ఇక్కడ సీడ్ లో కనిపిస్తుంది. సో దెర్ ఈస్ ఎ స్మాల్ పోర్ కాల్డ్ మైక్రోపైల్ విచ్ రిప్రజెంట్స్ ద మైక్రోపైల్ ఆఫ్ ద ఓవ్యూల్. సో ఇక్కడ మనకు మైక్రోపైల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫిగర్ లో మీరు గమనిస్తున్నారు. సో సమ్ సీడ్స్ ఆల్సో షో ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ సీడ్ కోట్స్ కాల్డ్ చలాజా. అంటే మనం చలాజా అనే ఒక టిష్యూని కూడా మనం అక్కడ చూసాం, చలాజా ఎండ్ అని. సో అది కూడా కొన్ని సీడ్స్ లో మనకు కనిపిస్తుంది, బట్ ఇక్కడ లేదు. సో కమింగ్ టు ద స్ట్రక్చర్. సో ద సీడ్ కోట్ ఎన్క్లోజెస్ అండ్ ఎంబ్రియో. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆ విత్తనంలో ఏముంది అంటే ఒక ఎంబ్రియో ఉంది. సో ఆ ఎంబ్రియో ఒక 2 లేయర్స్ తో ప్రొటెక్ట్ అవుతా ఉంది. ద ఔటర్ లేయర్ ఇస్ కాల్డ్ టెస్టా అండ్ టెగ్మెన్. వి అబ్జర్వ్డ్ మనం ఒక హైలం ని ఒక మైక్రోపైల్ ని కూడా అక్కడ చూసాం. అయితే ఎంబ్రియో హ్యాస్ అన్ యాక్సిస్ కాల్డ్ టైగెల్లం. ఇక్కడ బాగా చూడండి, మనం విత్తనాలు 2 రకాలుగా చూస్తాం. యు నో దట్ 2 టైప్స్ ఆఫ్ సీడ్స్, మోనోకాట్లిడెన్స్, డైకాట్లిడెన్స్. అంటే విత్తనాన్ని పగలగొట్టినప్పుడు ఈక్వల్ పార్ట్స్ అయితే దెన్ వి కాల్ ఇట్ యాస్ డైకాట్లిడెన్. సో ఎలా అంటే అలా అది పగిలిపోతే దెన్ వి కాల్ ఇట్ యాస్ మోనోకాట్లిడెన్. సో రైస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మోనోకాట్లిడెన్ అండ్ గ్రౌండ్ నట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డైకాట్లిడెన్స్. సో ఇది మనం లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. అయితే ఇలా ఆ సీడ్ కి ఒక యాక్సిస్ అంటే ఆ పగిలే విధానంలో మోనోకాట్లిడెన్ కి కానీ డైకాట్లిడెన్ కానీ ఒక యాక్సిస్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ embryo axis. So one end of the embryo axis bears radicle and the other end bears plumule. సో ఇక్కడ మీకు పైనుండే ఫిగర్ లో కనిపిస్తా ఉంది. సో 1 radicle and 1 plumule. అయితే ఇవి ఎందుకు అంటే ఆన్ ద ఎంబ్రియో యాక్సిస్ the radicle when elongated gives rise to primary roots and plumule gives rise to shoot. So embryo axis మీద we can observe 2 structures, one is radicle and one is plumule. అయితే ఈ రాడికిల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. రాడికిల్ అనేది ఏంగా డెవలప్ అవుతుంది అంటే ఇట్ బికమ్స్ ఏ రూట్ ఆఫ్ ద సీడ్. సో మనం భూమిలో పాతి పెట్టినప్పుడు ఈ రాడికిల్ అనే పార్ట్ నుంచి మనకు వేర్ వస్తుంది అండ్ ప్లూమ్యూల్ అనే పార్ట్ నుంచి స్టెమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆన్ ద ఎంబ్రియో యాక్సిస్ ఈస్ ప్రెసెంట్ ఏ కార్టిలేడనరీ నోడ్. సో ఒక మిడిల్ నోడ్ అనేది ఉంటుంది. ఆ నోడ్ ని బేస్ చేసుకొని మన టెక్స్ట్ బుక్ లో
ఒక 2 వర్డ్స్ ఇచ్చారు. ఎపికాటిల్, హైపోకాటిల్. సో అవేంటివో చూద్దాం. ఆన్ ద ఎంబ్రియో యాక్సిస్ ఈస్ ప్రెజెంట్ ఏ కార్టిలిటనరీ నోడ్. ఒక మనకి కార్టిలిటనరీ నోడ్ అనేది ఉంది. ద నోడ్ బియర్స్ 2 కార్టిలిడన్స్ ఇన్ డైకాట్ అండ్ 1 కార్టిలిడన్ ఇన్ మోనోకాట్స్. ఇది మనకు తెలుసు. ఆ కార్టిలిడన్ ఎంబ్రియో యాక్సిస్ మీద ఆ నోడ్ దగ్గర నుంచి మనం ఖచ్చితంగా పగలగొడితే డైకాటిలిడన్స్ లో 2 ముక్కలు అవుతుంది. మోనోకాటిలిడన్స్ లో అసలు అన్ఈక్వల్ గా పగిలిపోతుంది. ద ఏరియా ఆఫ్ ఎంబ్రియో యాక్సిస్ ఈస్ బిట్వీన్ కార్టిలిటనరీ నోడ్ అండ్ ప్లూమ్యూల్. సో ఆ నోడ్ ఎక్కడైతే ఉందో, ఆ యాక్సిస్ ఎక్కడైతే ఉందో అది ప్లస్ ప్లూమ్యూల్. సో ప్లూమ్యూల్ ఈస్ డెవలప్డ్ ఇంటి షూట్ అని చెప్పాను. సో దాన్ని మనం ఏమంటామంటే ఎపికాటిల్. సో ఇక్కడ మీకు కనిపిస్తాను. సో ఎపికాటిల్ అనేది మీకు కనిపిస్తాను. సో ద ఏరియా ఆఫ్ ఎంబ్రియో యాక్సిస్ ఈస్ బిట్వీన్ కార్టిలిటనరీ నోడ్ అండ్ ప్లూమ్యూల్ ఈస్ కాల్డ్ ఎపికాటిల్. And the area of embryo axis between cartilaginary node and radicle. సో వేరు మొదలయ్యే దగ్గర ఆ నోడ్ దగ్గర ఉండే ప్లేస్ ని మనం ఏమంటామంటే హైపోకాటిల్ అంట. సో ఈ 2 వర్డ్స్ ని మనకు మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లో కూడా ఇంక్లూడ్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎపికాటిల్ అండ్ హైపోకాటిల్. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సీడ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కమింగ్ టు ద జర్మినేషన్ ఆఫ్ సీడ్. మరి సీడ్ మొలకెత్తాలి. సో ఇది ఎన్ని రోజులైనా మనం డ్రై చేస్తే దాన్ని అలాగే మనం ఉంచుకోవచ్చు. తర్వాత ఇది మొలకెత్తుతుంది. సో ఎలా మొలకెత్తుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో సీడ్ కెన్ రిమైన్ డార్మెంట్ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్. సో ఇది మనకు తెలుసు, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా సీడ్స్ అలాగే ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దిస్ ఎడిబుల్ సీడ్స్ కెన్ బి స్టోర్డ్ ఫర్ లాటర్ యూస్. కాబట్టి మనం తినదగిన ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చాలా కాలం నిల్వ చేసుకుంటాం. ద సీడ్స్ జర్మినేట్ ఓన్లీ అండర్ ఫేవరబుల్ కండిషన్స్. విత్తనాలు అనేవి ఫేవరబుల్ కండిషన్స్లో మాత్రమే జర్మినేట్ అవుతాయి. అంటే వాటికి కావాల్సిన టెంపరేచరు, వాటరు, హ్యూమిడిటీ, సాయిల్ న్యూట్రియంట్స్ ఇవన్నీ అందినప్పుడు ఒక సీడ్ అనేది ఒక ప్లాంట్గా డెవలప్ అవుతుంది. దాన్నే మనం జర్మినేషన్, మొలకెత్తడం అంటాం తెలుగులో. సో ద ప్రాసెస్ బై విచ్ ద డార్మెంట్ ఎంబ్రియో విత్ ఇన్ ద సీడ్స్ become active, grows and forms a seedling or a young plant capable of independent existence is called germination. సో మొలకెత్తడం అనే దానికి ఒక డెఫినేషన్. సో ద ప్రాసెస్, ఇది ఒక పద్ధతి బై విచ్ ఏ డార్మెంట్ ఎంబ్రియో అంటే నిద్రపోతూ ఉన్నటువంటి ఎంబ్రియో విత్ ఇన్ ద సీడ్స్, సీడ్ లోపల ఉన్నటువంటి ఎంబ్రియో బికమ్ యాక్టివ్. సో బాగా యాక్టివ్ అయిపోయి గ్రోస్ పెరుగుతుంది అండ్ ఫార్మ్స్ ఏ సీడ్లింగ్, ఒక చిన్న మొలకని ఇస్తే, ఆర్ యంగ్ ప్లాంట్ ఒక చిన్న మొక్కని ఇవ్వగలిగితే ఆ మొక్క ఎలాంటి లక్షణంతో ఉంటుంది? ఇట్ ఈస్ హ్యావింగ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఈస్ కాల్డ్ జర్మినేషన్. సో ఇఫ్ ద ఎపికాటిల్ ఎలాంగేట్స్ ద కార్టిలిడన్స్ రిమైన్ అండర్ గ్రౌండ్ అండ్ ద జర్మినేషన్ ఈస్ దెన్ కాల్డ్ హైపోకియల్. సో ఇక్కడ చూడండి, నేను ఇందాక ఎపికాటిల్ అంటే ఏంటి అని చెప్పాను. సో మన ప్లూమ్యూల్ కి ఆ నోడ్ కి మధ్యలో ఉండే ప్లేస్ ని ఎపికాటిల్ అండి. సో ఇక్కడ ఎపికాటిల్ లాస్ట్ డయాగ్రామ్ లో ఎపికాటిల్ ఎలాంగేట్స్ అయితే ఈ కార్టిలిడన్స్ అనేవి భూమి పైన ఉండవు నాన్న, భూమి లోపల ఉంటాయి. సో దెన్ దిస్ టైప్ ఆఫ్ జర్మినేషన్ ఈజ్ కాల్డ్ హైపోగియల్ జర్మినేషన్. అంటే కార్టిలిడన్స్ భూమి లోపల ఉంటే అలాంటి జర్మినేషన్ ని మనం హైపోగియల్ జర్మినేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పీస్ అండ్ గ్రామ్స్. సో బఠానీలు, చిక్కుడు జాతి మొక్కలన్నీ ఇలాగే డెవలప్ అవుతాయి. ఇఫ్ ద హైపోకాటిల్ ఎలాంగేట్స్, హైపోకాటిల్ అనేది ఎలాంగేట్ అయితే సో ఆ ప్లూమ్యూల్ రూట్ కి, రాడికల్ కి, తర్వాత కార్టిలిడనరీ నోడ్ కి మధ్య ఉండే ప్లేస్ కానీ మనకి ఎలాంగేట్ అయితే ద కార్టిలిడన్స్ ఆర్ పుష్డ్ అబౌవ్ ద గ్రౌండ్. సో ఇక్కడ చూడండి, ఇది కార్టిలిడన్, ఇది భూమి పైన ఉంది. సో ఇక్కడికి వస్తే ఇది, అందుకే మనకి ఇక్కడ ఇచ్చారు, ఇది సాయిల్. సో ఇక్కడ కార్టిలిడన్ భూమి లోపల ఉంది, ఇక్కడికి వచ్చే వరకే కార్టిలిడన్ భూమి పైకి ఉంది. ఇఫ్ ద హైపోకాటిల్ ఎలాంగేట్స్ ద కార్టిలిడన్స్ ఆర్ పుష్డ్ అబౌవ్ ద గ్రౌండ్ అండ్ దిస్ టైప్ ఆఫ్ జర్మినేషన్ ఈస్ కాల్డ్ ఎపిగియల్. సో అలాంటి జర్మినేషన్ కి మనకు ఒక పేరు ఉంది, దట్ టైప్ ఆఫ్ జర్మినేషన్ ఈస్ కాల్డ్ ఎపిగియల్. సో ఇవి రెండు ఆపోజిట్, అది గుర్తుపెట్టుకోండి చాలు.
సో దీనికి ఎగ్జాంపుల్ క్యాస్టర్ అండ్ బీన్. సో కమింగ్ టు ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ లెసన్, జెర్మినేషన్ ఆఫ్ సీడ్. అయితే విత్తనాలు మొలకెత్తడం. సో ఇవి మనం ఇంట్లో కూడా చేస్తుంటాం నాన్న. సో ఒక 24 అవర్స్ ఏవైనా సీడ్స్ని మనం నానబెట్టేసి, సో వాటిని ఒక క్లాత్లో తీసుకొని మనం గట్టిగా టై చేస్తే వీ కెన్ అబ్జర్వ్ ద స్ప్రౌట్స్. మనం ఇప్పుడు అవి హెల్త్ కూడా చాలా మంచిది. దే ఆర్ ద రిచ్ కంటెంట్స్ ఆఫ్ విటమిన్ ఇ. సో మనం ప్రతిరోజు వాటిని మన డైట్లో చేర్చుకుంటే ఇట్ విల్ గివ్ లాట్స్ ఆఫ్ విటమిన్ ఇ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ అవర్ హెల్త్. సో జెర్మినేషన్ ఆఫ్ ఎ సీడ్. ఇప్పుడు విత్తనం మొలకెత్తుతుంది. సో జెర్మినేషన్ ఇన్ ఎనీ ప్లాంట్స్ ఎండ్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సీడ్లింగ్. సో జెర్మినేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయినట్లు అంటే ఇట్ ఎండ్స్ బై ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్లింగ్. ఒక మొలక ఏర్పడినప్పుడు అది కంటిన్యూ అయినట్టు లెక్క. సో సీడ్లింగ్ ఈజ్ ఎ స్టేజ్ in the growth of a plant from a seed before it has become completely independent of the food stored in it. సో సీడ్లింగ్ అనేది ఒక స్టేజ్. సో ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఏ ప్లాంట్. సో విత్తనం అనేది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. దానికి సూటబుల్ కండిషన్స్ రాగానే అది ఒక కొత్త మొక్కగా ఏర్పడుతుంది. సో సీడ్లింగ్ ఈజ్ ఎ స్టేజ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఏ ప్లాంట్ ఫ్రమ్ ఏ సీడ్. సో విత్తనం నుంచి ఒక చెట్టు వస్తుంది బిఫోర్ ఇట్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఫుడ్ స్టోర్డ్ ఇన్ ఇట్. అయితే ఉన్న ఫుడ్ని యూజ్ చేసుకుంటుంది. అయితే అది ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎలా బ్రతుకుతుంది అంటే, వన్స్ ద సీడ్లింగ్ స్టార్ట్స్ టు ఫోటోసింథసైజ్. సో ఆ ఎండోస్పర్మ్ని యూజ్ చేసుకుంటూ ఒక చిన్న రూట్ని షూట్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో ఇఫ్ షూట్ కమ్స్ అంటే మనం ఏదైతే స్టెమ్ వచ్చిందో ఆ స్టెమ్ వచ్చిన వెంటనే దానికి చిన్న చిన్న లీవ్స్ వస్తాయి. ఆ చిన్న లీవ్స్ని మనం టెండర్ లీవ్స్ అంటాం. సో దే స్టార్ట్ టు ఫోటోసింథసైజ్. సో స్టార్ట్ టు ఫోటోసింథసైజ్. ఇట్ ఈస్ నో లాంగర్ డిపెండెంట్ ఆన్ ద సీడ్స్ ఎనర్జీ రిజర్వ్స్. కాబట్టి ఇప్పుడు ఎండోస్పర్మ్ అవసరం అనేది ఆ విత్తనానికి ఉండదు. సో ఫోటోసింథసిస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే ఫోటోసింథసిస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్లాంట్కి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ దానికి చేరడం మొదలవుతుంది. సో ఇట్ కీప్స్ గ్రోయింగ్ అండ్ డెవలప్స్ ఇంటూ ఏ యంగ్ ప్లాంట్ which latter becomes a mature plant producing flowers, seeds and in its turn. సో ఇలాగా ఒక విత్తనం అనేది మనకు ఒక చెట్టు అవుతుంది. అగైన్ ఇట్ పాలినేట్స్ అంటే దాని ఫ్లవర్స్ పాలినేషన్ జరుపుతాయి. మళ్ళీ అగైన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ సీడ్ అండ్ అగైన్ ఇట్ గివ్స్ ఏ న్యూ ప్లాంట్. సో దిస్ ఈస్ ద సైక్లింగ్ ప్రాసెస్ ఆఫ్ ద లైఫ్. సో మనం కూడా అంతే, కొన్ని రోజుల తర్వాత ఈ లైఫ్ని ఖచ్చితంగా ఎండ్ చేస్తాం. మన తర్వాతి జనరేషన్. సో యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఐ థింక్ ఐ కంక్లూడెడ్ సో దిస్ చాప్టర్ విత్ దిస్ అండ్ లాస్ట్ సెషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సో ఇది అయిన తర్వాత మనకి ఈ చాప్టర్ క్లోజ్ అయినట్టే. సో ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద టాపిక్స్ ఐ థింక్. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చిన వెంటనే సో ఇక్కడ నేను 5 క్వశ్చన్స్ అడిగాను. సో ఐ థింక్ యూ ఆన్సర్ వెరీ వెల్. చూద్దాం. డబల్ ఫర్టిలైజేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్. డబల్ ఫర్టిలైజేషన్ వల్ల మనకు ఏర్పడే ఒక స్పెషల్ టిష్యూ ఆర్ ఒక స్పెషల్ పార్ట్ ఏంటి? సో ఐ విల్ చెక్ ఇన్ ద చాట్ బాక్స్. సో డబల్ ఫర్టిలైజేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్. సో అదే మనకి విత్తనానికి కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పాను. వెరీ గుడ్ మా. ఇక్కడ లక్ష్మయ్య ఎండోస్పర్మ్. సో డబల్ ఫర్టిలైజేషన్ వల్ల ప్లాంట్స్లో ఏర్పడే ఒక కొత్త టిష్యూ ఏంటి అంటే ఎండోస్పర్మ్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎంబ్రియో సాక్లో N 2N 3N కండిషన్లో ఉండే ఆ సెల్స్ ఏవి అనేవి ఆర్ న్యూక్లియై ఏవి అనేవి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో ఎగ్ యాంటీపోడల్ ఎండోస్పర్మా, న్యూసెల్లస్ ఎండోస్పర్మ్ ఎగ్గా, యాంటీపోడల్ జైగోట్ ఎండోస్పర్మా
అండ్ ఎండోస్పర్మ్ న్యూసెల్లస్ ఎగ్. సో ఎన్ స్టేట్లో ఏది ఉంది, అండ్ 2n ఏది ఉంది, అండ్ 3n ఏది ఉంది. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, దిస్ ఇస్ నాట్ ఎండోస్పర్మ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. సో వెరీ గుడ్ నాన్న, చాలా మంది. అమరేష్ కోటి, సో 3 times ఆన్సర్ చెప్పాడన్నమాట. సో అమరేష్ కోటి, వెరీ గుడ్ నాన్న. సో ఇక్కడ సి ఇస్ ద ఆన్సర్. యాంటీపోడల్స్ అనేవి ఎన్, జైగోట్ ఈజ్ ఇన్ 2n, అండ్ ఎండోస్పర్మ్ ఈజ్ ఇన్ 3n స్టేట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, పాలినేషన్ మోస్ట్ ఆఫ్ ద చాలా మంది సి అని పెడుతున్నారు, వెరీ గుడ్. బట్ నేను ఫస్ట్ ఎవరు చెప్పారో వాళ్ళని మాత్రమే చెప్పాను. సో నెక్స్ట్, పాలినేషన్ బై విండ్ ఈజ్ కాల్డ్. గాలి ద్వారా పాలినేషన్ జరిగితే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ వాణిశ్రీ, వెరీ గుడ్. సో అనిమోఫిలీ. సో గాలి ద్వారా పాలినేషన్ జరిగితే మనం దాన్ని అనిమోఫిలీ అని పిలుస్తాం. సో వాణిశ్రీ ఆన్సర్డ్ ఫస్ట్. సో నెక్స్ట్, పాలినేషన్ బై ఎనీ టైప్ ఆఫ్ అనిమల్. ఏ జంతువు వల్ల అయినా మనకు పాలినేషన్ జరిగితే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ జంతువైనా, వెరీ గుడ్. కావ్యసాయి. సో బొల్లిముంత కావ్యసాయి. సో కావ్యసాయి ఆన్సర్డ్ ఫస్ట్. జూఫిలి, వెరీ గుడ్ నాన్న. ఏ జంతువు అయినా, జంతువు అనగానే జూ, సో దట్ ఈస్ కాల్డ్ జూఫిలి. సో వాట్ ఈస్ ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ గ్రీన్ కోకోనట్? నేను మధ్యలో చెప్పాను, అసలు లిక్విడ్ పార్ట్ ఆఫ్ గ్రీన్ కోకోనట్ అనేది ఏది? సో వాట్ ఈస్ ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ గ్రీన్ కోకోనట్? సో కనక్ జూఫిలి అనే ఆన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో వాట్ ఈస్ ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ గ్రీన్ కోకోనట్? No, Amresh Koti, it is not it is a water, but after fertilization, which tissue or which part is called as liquid of that green coconut? Very good nana, ఇక్కడ ఇద్దరు ఆన్సర్ చేశారు. సో శంకర్ నాగరాజు అండ్ విఘ్నేష్. సో వాళ్ళు ఎండోస్పర్మ్. సో ఎండోస్పర్మ్ ఈజ్ ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ గ్రీన్ కోకోనట్. సో విత్ దిస్ I completed this chapter. So thank you students. Sir Vajra sir. Madam, good morning madam, this is Shankar sir. Sir. Thank you very much madam. నిజంగా చాలా స్మూత్గా బాగా హ్యాపీగా ప్రతి ఒక్క ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు మేడం. ఈ లాస్ట్లో ఈ క్విజ్ కండక్ట్ చేయడం కానీ చాలా బాగుంది మేడం. మొత్తం టోటల్గా ఈ చాప్టర్ను బాగా క్లియర్గా పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత మేడం, రేపు ఏమైనా దీని మీద ఏమైనా ఉంటుందా మేడం? సార్ చెప్పారు సార్, క్విజెస్ చేద్దాము అని చెప్పారు. అవును మేడం, చేద్దాం మేడం. ఓకే మేడం, ఖచ్చితంగా మేము సపోర్ట్ అయితే చేస్తాం మేడం, నో ప్రాబ్లం దాని గురించి. ఓకే సార్. ఓకే సార్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగా ఈ సమయంలో పిల్లల కోసం మీరు ఇంత టైం కేటాయించి సర్వీస్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం మేడం. సో ఇలా మన గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంతోమంది టీచర్లు, అద్భుతమైన టీచర్లు ఉన్నారని చెప్పడానికి కూడా ఈ ప్రోగ్రాము మేము వాడుతున్నాము. సో మై డియర్ స్టూడెంట్స్, చూసారుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంత గొప్పగా మంచి నాలెడ్జ్ కలిగి ఉండి మీకు ట్రాన్సాక్షన్ను ఈజీగా చేయగలుగుతారో. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల పైన ఆ నెగిటివ్ భావాన్ని ఇప్పటికైనా తొలగించుకోండి. ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలు, నెక్స్ట్ గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఆల్వేస్ మీకోసం సర్వ్ చేయడానికే ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా చేస్తారు. సో మేడం లాంటి వారు చాలామంది ఉన్నారు. సో మేడం గారికి నిజంగా ఈ కేవీఎస్ గురు తరపున, తర్వాత ఇరు రాష్ట్రాల విద్యార్థుల తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు మేడం గారు క్విజ్తో మన ముందుకు వస్తారు. Thank you very much. Stay home, stay safe.